నమస్తే. మార్వాడి గో బ్యాక్ అనే చర్చ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక పెద్ద సంచలనమైన చర్చగా మారింది. ఇటు దేశవ్యాప్తంగా చర్చ మారుతున్న నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణలోనేమో ఇది మార్వాడి గో బ్యాక్ అనేది కేవలం బీసీ రిజర్వేషన్ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం 42% బీసీ రిజర్వేషన్ లేదు. సో దాన్ని డైవర్ట్ చేయడానికి ఇదంతా కూడా ఈ చర్చ తీసుకొచ్చిరని చెప్పేసి కొంతమంది చెప్తా ఉన్న పరిస్థితి. ఇంకోవైపు మార్వాడి వల్ల మన కుల వృత్తులు అనేటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నాశనమని వాళ్ళు ఎంటర్ అవడం వల్ల కుల వృత్తులన్నీ అంతమైపోయినాయి అని చెప్పేసి కొంతమంది చెప్తారు. సో కుల వృత్తులు ఎందుకు వదిలేరు అని చెప్పేసి హిందుత్వవాదులు కొంతమంది మాట్లాడుతున్నారు. ఇంకొంతమంది ఏమో ఇటు మార్వాడి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతారు. అసలు ఏంది ఈ ఉద్యమం చేస్తున్న వాళ్ళంతా ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ పెయిడ్ బ్యాచ్లు, పెయిడ్ ఆర్టిస్టులు, వాళ్ళు మారవాడుల దగ్గర నుంచి వసూలు చేయడానికి ఇదంతా కూడా చేస్తున్నారు అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మాట్లాడదాం వీటన్నిటిపైన డీటెయిల్గా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాట్లాడి బత్తుల రామప్రసాద్ అన్న ఉన్నారు. అన్న నమస్తే అన్న, జై భీమ్. సో ఫస్ట్ గా అన్న చెప్పు, అసలు ఏంది మార్వాడి గో బ్యాక్ అనేది పాట్ మార్కెట్ నుంచి స్టార్ట్ అయిన యుద్ధం, ఇదంతా స్టార్ట్ అయిన ఒక ఉద్యమం అనుకోవచ్చు. సో అక్కడ నుంచి ఇప్పుడు రాష్ట్రం దాటి దేశవ్యాప్తంగా ఒక పెద్ద చర్చగా మారింది. కానీ ఇదంతా అయింది కేవలం బీసీల రిజర్వేషన్ ఏదైతే ఉందో కాంగ్రెస్ కూడా ఇప్పుడు రిజర్వేషన్ ఇవ్వాలి కాబట్టి సో డైవర్ట్ చేయడానికి ఇదంతా కూడా చర్చ జరుగుతుంది అని చెప్పేసి కొంతమంది బీజేపీ నాయకులు, హిందుత్వవాదులు చెప్తా ఉన్నారు. సో మీరేమంటారన్న? అది ఈ ఇష్యూను డైవర్ట్ చేయడానికి బీజేపీ వాళ్ళు వాడుకున్న వస్త్రమని నేను అంటున్నా. బీసీ రిజర్వేషన్లకు పాలక పార్టీలు, ప్రతిపక్ష నాయకులకు చిత్తశుద్ధి ఉంటే అది అవుతుంది. అది చేయాల్సిందే, వాళ్ళు ఇయ్యాలి కాకుండా రేపనే చేయాల్సిందే. ఇప్పుడు ఆ క్రమము చర్చ ఢిల్లీ దాకా పోయింది కాబట్టి అది ఆ ప్రాసెస్లో నడుస్తున్నది. నేనేమంటున్నానంటే మేము ఏ రాజకీయ పార్టీలకు తొత్తులుగా కాదు, తెలంగాణ భూమిపుత్రులం. తెలంగాణ సెంటిమెంటు, ఇక్కడ ఉన్న కుల వృత్తులు, ఇక్కడున్న వనరులు, ఇక్కడున్న వాళ్ళు డెవలప్ కావాలన్న మా ఆకాంక్ష. తెలంగాణ ఉద్యమం వచ్చిందే అందుకు. గోబ్యాక్ ఇడ్లీ అనే దోషాన్ని పంపించినాం మేము ఆంధ్రలో. ఇప్పుడు వాళ్ళకంటే ఎక్కువ ద్రోహులుగా మార్వాడోళ్ళ వ్యవస్థ ఏర్పడ్డది. దాన్నే వ్యతిరేకిస్తున్నాం. ఇక్కడున్న కుల వృత్తులు, కుల వ్యాపారాలు చేసుకునేటోళ్ళు, మిగతా వ్యాపారాలు చేసుకునేటోళ్ళు తెలంగాణ వాదులు బతకాలి. ఎట్లయిపోయిందంటే 90వ దశకంలో ఈ పాట్ మార్కెట్ విషయం చెప్తా, 30-40 మంది మార్వాడీలు ఉంటే ఈ 20-30 సంవత్సరాలలో 450 బంగారం దుకాణాలు తగ్గలిగారు. అక్కడ ఉన్న అసలైన తెలంగాణ వాళ్ళంతా మైనార్టీకే చేరుకున్నారు. ఎక్కడ పోతున్నది అంటే మేము భారత రాజ్యాంగం ఎవరు ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు అంటే ఎక్కడైనా చేసుకోవచ్చు. ఆ స్థానిక ఆర్టికల్ 19(1) ప్రకారం సో భారతదేశంలో ఎక్కడైనా సరే స్థలాలు కొనొచ్చు, ఎక్కడైనా సరే వ్యాపారాలు చేయొచ్చు, ఎక్కడైనా సరే నివసించే హక్కు రాజ్యాంగం ఇచ్చింది కదా. సో మీకేంది ప్రాబ్లం అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తారు. నేనేమంటున్నా, అదే రాజ్యాంగంలో స్థానికులను నిలగొట్టమని ఏమనుందా, దాడులు చేయమని ఏమనుందా? మరి అదెందుకు చెప్తలేను? నేను కూడా ఉండొచ్చు అంటున్నా, ఉండే కానీ ఇక్కడ వాళ్ళకి ఆధిపత్యం చేసే స్థాయి ఇది కాదు కదా అంటున్నా నేను. అది గుర్తు చేసుకోమంటున్నా. ఇక్కడ వాళ్ళు కూడా బతకాలి. నువ్వు ఇక్కడ బిజినెస్ చేసుకొని ఇక్కడ జీరో ట్యాక్స్ చేసుకుంటా మీ ఏరియాలలో పోయి డెవలప్ చేసుకుంటున్నావు. అది కదా మేము ప్రశ్నిస్తున్నాం. ఇదే పాట్ మార్కెట్లో మా స్వర్ణకారుని దుకాణం పోయి 30 సంవత్సరాల అదే షాప్ ముంగట కూలోన్ లాగా వచ్చిండు. దాన్ని కదా మేము వ్యతిరేకిస్తున్నాం. అటువంటి వైఖరి కాదు వద్దు కదా అని మేము వ్యతిరేకిస్తున్నాం కదా. దాని మీద మాట్లాడుతున్నాం మేము. ఎల్లంగా ఎల్లుండి గో బ్యాక్ అంటే 100% అంటాం. మా వాళ్ళందరూ రోడ్ల పాలు కూలి మారుతున్నారు కాబట్టి మేము అంటే దాంట్లో ఎటువంటి అది లేదు. మీరేదో బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకం అంటే డైవర్ట్ చేయడానికి నేనేమంటున్నా అంటే, మీరు ఈ హిందుత్వం పేరు మీద బీసీ రిజర్వేషన్లకు కూడా నువ్వు కూడా ఏమైనా ఏజెండా పెట్టుకొని వచ్చినావు ఏంది? ఇక్కడ జరిగింది ఏంది? మార్వాడి గుండాలు దళితుల మీద దాడి జరిగింది. నువ్వు ఏ ఒక్క బీజేపీ వాడైనా ఆ దాడిని ఖండిస్తూ మాట్లాడిండా? ఎందుకు మాట్లాడలే? మరి ఓట్లేసి గెలిపించింది నీ కరీంనగర్లో దళితులు SC/ST బీసీలా మార్వాడీలా? నువ్వు చెప్పు. నువ్వు బండి సంజయ్ గారు, రాజాసింగ్ నువ్వు అంటూ ఇంత మాట్లాడుతున్నావు కదా. ఎవరైనా ఏళ్ళు చూపెట్టి గో బ్యాక్ మార్వాడి అంటే వాళ్ళకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తామంటారు కదా. మీరు ఎట్లా చేస్తారు? నేను ఒక్కసారి కాదు 1,00,000 సార్లు గో బ్యాక్ మార్వాడి అంట. తర్వాత రేపు ఉద్యమంలో క్రమంలో గో బ్యాక్ రాజాసింగ్ కూడా అంట. ఏం చేసుకుంటావు చేసుకో, రాజ్యాంగం నాకు హక్కు కల్పించింది. మేము ఇక్కడ అసలైన భూమిపుత్రులం. నువ్వు కూడా బతకనీకి వచ్చినావు. కానీ మనవాడాన్ని మేము సహకరించి మేము ఇన్ని రోజులు ఎమ్మెల్యేగా చేసినాం. మాకే నువ్వు దాడి చేసిన నువ్వు ఎందుకు అయితే సాయి కిరణ్ మీద దాడి చేసినావు ఖండించలేదు? చిన్న కేసు అంటారా మీరు? మాధవీలత దేశవ్యాప్తంగా కూడా ఏంది రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారు అని చెప్పి మాధవీలత గారు మాట్లాడి అలాగే రాజసింగ్ కూడా మాట్లాడి నేనేమంటున్నానంటే, చిన్న ఇష్యూ ఎట్లయితుంది? అది ఒక మనిషి పన్ను ఇరిగిపోయింది, ఒక చెవుకు డ్యామేజ్ అయింది, ఆయన కర్ణబేరి పడిపోయింది. నీకు సోషల్ మీడియాలో కొన్ని లక్షల మంది వ్యూస్ ఇచ్చిర్రు, వ్యతిరేకించారు. ఇది చిన్న విషయమా? ఇంకో దారుణం ఏంటంటే రాజాసింగ్ ఏమంటాడు, ఇది సెటిల్మెంట్ అయింది. ఎట్లయిందివా సెటిల్మెంట్? ఏడైందివా సెటిల్మెంట్? సెటిల్మెంట్ అంటే ఏం ఉద్దేశం? ఎవరి మీద దౌర్జన్యం చేస్తున్నావు? ఎవరి మీద మీరు గుండాయుధం చేస్తున్నావు? తమాషా అవుతుందా?
సెటిల్మెంట్ మీ మార్వాడీలను మీరు మద్దతు చెప్పారు కదా, వాళ్ళందరూ కూడా జైలు పోయే రోజు తొందరలో వస్తుంది, అప్పుడు మేము పని చెప్తాం. అంటే ఎవరైతే ఉద్యమం చేస్తారో వాళ్ళందరూ కూడా హిందువుల వ్యతిరేకవాదులు, వాళ్ళందరూ అర్బన్ నక్సలైట్లు, వాళ్ళందరూ నక్సలైట్లు, మావోయిస్ట్ భావజాలం ఉన్న వాళ్ళు. ఎందుకంటే మార్వాడీలు కూడా హిందువులు, సో హిందువులు బీజేపీకి ఓట్లు ఎత్తారు కాబట్టి వాళ్ళందరినీ ఎలగొట్టే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి కూడా బండి సంజయ్ గారు మాట్లాడుతూ ఉన్నారు. నేనేమంటున్నానంటే, నువ్వు హిందువులని మార్వాడీలను ఎత్తుకుంటున్నావు కదా, హిందుత్వం మీద కూడా బిజినెస్ చేసే మూర్ఖులాలు. హిందుత్వం మీద ఎందుకు నేను అంటున్నానంటే, మాధవిలత ఉండే మహేంద్ర హిల్స్లో ఒక హనుమాన్ టెంపుల్ కమిటీ ఉంటుంది. ఇన్ని రోజులు మన వాళ్ళ చేతిలోనే ఉంటుండే. ఈరోజు సాయిబాబా ట్రస్ట్ పేరు మీద మార్వాడీలు అందరు గుసాంచి మనోళ్ళకి బయట చేసారు. ఇదే మార్వాడీలు నార్త్ సైడు సాయిబాబాకు గుడ్లను ఇరగొట్టేసి వాళ్ళు చేస్తారు. మరి ఇక్కడ వచ్చి సాయిబాబా ట్రస్ట్ మీద కబ్జా చేస్తారు ఎందుకు? భూలక్ష్మమ్మ టెంపుల్ అదే విధంగా మీరు టెంపుల్లలో బిజినెస్. ముఖ్యంగా నేను ఏం చెప్తున్నా అంటే, గోసేవ సదన్ల మీద పేర్లు పెట్టి దందలు చేస్తారు కదా, ఈ గోరక్షక్ పేర్ల మీద, ఇది లక్షల కోట్ల జరుగుతున్న బిజినెస్. ఇదంతా మార్వాడీల చేతులు ఉంటుంది. మా తెలంగాణ ఒక్కడే కనిపి తెలంగాణలో మేము క్యారెట్లు వేయాలి, మేము డొనేషన్లు ఇవ్వాలి, మేము ఆవు డొనేట్ చేయాలి, వాటి మీద వచ్చే బెనిఫిట్ అంతా నువ్వు తీసుకోవాలి, దాని మీద వచ్చే కలెక్షన్ అంతా కూడా చందాలంతా కూడా మీరు వాడుకోవాలి. మరి ఇది హిందుత్వం మీద వ్యాపారం కాకుంటే ఏంటిది అది? అంటే తెలంగాణలోకి చాదా కాదు, తెలంగాణలోకి 1000 రూపాయలు 2000 వస్తే వాళ్ళు తాగి వండుకుంటారు అని చెప్పి లైవ్ లో మారాడి వ్యక్తి అంటారు. మళ్ళీ అది వాస్తవమే కదా అని చెప్పేసి కూడా అంటారు. ఏమంటారు? నేనే అదే చెప్తున్నా. బండి సంజయ్ తెలంగాణ కదా, పక్క కరీంనగరే కదా. నేనేమంటున్నానంటే, ఆ మార్వాడి అన్న దానికి 1000-2000 ఇస్తే తాగి వండుకుంటారు అంటున్నారు కదా, దీని మీద నువ్వు సమాధానం చెప్పాలి. బీజేపీ పార్టీ నాయకులు ఎవరైతే మార్వాడీలకు ప్రదర్శిస్తారు, మార్వాడీలో ఏమంటున్నారు, ఇదే తెలంగాణలకు 1000-2000 వస్తే తాగి అంటున్నారు. మరి బండి సంజయ్ అట్టనే అంటుండా ఏంది? మరి ఇన్ని రోజులు ఇట్లనే చేసిండా? ఏం మాట్లాడుతున్నారు మీరు? బండి సంజయ్ నువ్వు సమాధానం చెప్పు దీని మీద. తెలంగాణలో అందరూ 1000-2000 తాగి పండుకుంటారా? మరి నువ్వు దీని మీద సమాధానం చెప్పినాకనే మార్వాడీలకు మద్దతు చెప్పు. లేకుంటే నువ్వు కూడా గుజరాత్కేనో అంటే డిఎన్ఏ టెస్ట్ చేయాల్సిన బాధ్యత వస్తుంది. ఎందుకంటే ఇంత మాట్లాడుతుంది మాకు అనుమానం వస్తుంది. మరి ఎందుకంటే నిన్ను అంటున్నాడు ఆయన, నన్ను ఒక్కరిని అంటలేడు, మొత్తం తెలంగాణ సమాజానికి 1000-2000 వస్తే తాగి పండుకుంటారు అంటున్నాడు. పని చేత కాదంటారు, వాళ్ళు 7 గంటలకు లేచిపోతారంట. మనం దీన్ని ఒప్పుకుంటున్నావు నువ్వు? మరి మేమేమో పేడ్ ఆర్టిస్టులు అంటున్నావు కదా, మేము మాది పక్కన పెట్టు, నీ వైఖరి చెప్పు. నీ వైఖరి చెప్పు. మార్వాడి అన్నదానికి ఖండిస్తున్నావా లేదా? అనడం తప్పని ఖండిస్తున్నావా లేదా? మార్వాడీలు దళిత యువకుని మీద దాడి చేసింది ఖండిస్తున్నావా లేదా? వాళ్ళని అరెస్ట్ చేయకుండా పోలీసులు నిర్లక్ష్యం చేస్తున్నారని నువ్వు ఖండిస్తున్నావా లేదా? వీటి మీద మాట్లాడిన తర్వాత నేను వాళ్ళకి మద్దతు. అంటే మార్వాడి వల్ల తెలంగాణ డెవలప్ అవుతుంది, దేశవ్యాప్తంగా దేశమంతా కూడా డెవలప్ అవుతుంది, వాళ్ళు చేసే బిజినెస్ వల్ల జీడిపి పెరుగుతుంది, వాళ్ళు ట్యాక్సులు కడుతున్నారు, అది కడుతున్నారు, ఇది కడుతున్నారు అని చెప్పి చెప్తున్నారు. అది కూడా కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ చెప్తా ఉన్నారు. ఆయన అవగాహన రహితానికి నిదర్శనం. నేను హైదరాబాద్లో పుట్టి పెరిగిన, నిజాం కాలం తర్వాత ఏదైతే ఉండనో మేము అవన్నీ అప్పటి నుంచి పరిశీలించుకుంటూ వస్తున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కల్తీ జరుగుతుందంటే మార్వాడి గుండాల ద్వారా జరుగుతుంది. జిఎస్టీ ఎగ్గొడుతున్నారంటే కేవలం మార్వాడి వాళ్ళే ఎగ్గొడతారు. తర్వాత ఇక్కడున్న కుల వృత్తులను అన్ని కొలాబ్ చేస్తున్నదంతా కూడా మార్వాడిలా చేస్తున్నారు. ఈయన మాట్లాడుతున్నాడు కదా, నేను ఒక ఉదాహరణ చెప్తా. అదే పాట్ మార్కెట్లో కిలో బంగారం అమ్మితే 100 గ్రాముల వాటికి జిఎస్టీ కడతాడు, 900 గ్రాములకు బ్లాక్లో అమ్ముతాడు. ఇదా బండి సంజయ్? చెప్పు, సమాధానం చెప్పును చెప్పు. ఇప్పుడు 900 గ్రాముల బంగారం జిఎస్టీ లేకుండా బ్లాక్లో అమ్ముతాడు. ఇంకోటి నేను చెప్తున్నా, దొంగ బంగారం కానీ దొంగ వస్తువులు కొనేది కూడా ఈ మార్వాడులే. నువ్వు ఎక్కడ చూడండి రికవరీలో ఎక్కడ కూడా నీకు దొరకదు. ఎందుకంటే వీళ్ళు పోలీసులతో ములాఖాతు ఉంటారు, దొంగ బంగారం తీసుకుంటారు, దాన్ని మళ్ళీ ఫుల్ రేట్గా అమ్ముకుంటున్నారు. దొంగతనం వాళ్ళే చేస్తారు, కల్తీలు వాళ్ళే చేస్తారు, జిఎస్టీ వాళ్ళే ఎగ్గొడతారు. దీంతో నా జీడిపి జరుగుతుంది. నాలాంటి వారు 2 రూపాయలు పెట్టినా నేను ఆన్లైన్లో జిరాక్షన్కి 2 రూపాయలు అంటే నేను ట్యాక్స్ చెల్లించినట్లే. వాడు అదే 2 లక్షలు పెట్టి 2 తులాల బంగారం కొడితే దానికి 2 నంబర్ బిల్ ఇస్తాడు. 24 క్యారెట్ల బంగారం అని చెప్తాడు, నేను అమ్మనికి పోతే 22 క్యారెట్లు అంటాడు. అప్పటిదప్పుడే అమ్మినా. ఇదా నీకు నిజాయితీగా జిఎస్టీ కట్టుడు? ఇదా? మేము మా పోరాటం అంతా ఏదైతే గో బ్యాక్ మార్వాడి ఉద్యమం అవుతుందో 100% జిఎస్టీ కట్టాలి. నేనేమంటున్నా రేవంత్ రెడ్డికి, మీరు నిజంగా కూడా ఈ ఉద్యమం ఆగాలంటే ఇప్పుడున్న మార్వాడి షాప్లలో అన్నిట్లో కూడా నువ్వు రేట్ చేయి ఇమీడియట్గా. నువ్వు ఒక ఆర్డర్
ఆడిట్ చెప్పి తర్వాత రేట్ చెప్పి ఎంత జిఎస్టీ కడుతున్నారు, ఎంత బ్లాక్లు అమ్ముతున్నారు, ఇంత ఈ కల్తీలలో కేసు చూడండి, ఎఫ్ఐఆర్లు అన్నీ కూడా మార్వాడి వాళ్ళ మీద ఉంటాయి. అయితే నేను ఏమంటున్నానంటే, నేను మార్వాడి వాడు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు పండుకుంటారు చేస్తున్నట్టు మా ఎలిగేషన్లో ప్రధాన ఏజెంట్గా జిఎస్టీ ఎగ్గొడుతున్నాడు, డూప్లికేట్ తయారు చేస్తున్నాడు, మా వనరులను దోచుకుంటున్నాం అనగా మరి దీని మీద ప్రెస్ మీట్ కదా పెట్టాల్సింది, వాళ్ళు దీని మీదగా వివరణ ఇవ్వాలి. మా మీద మీరు ఎలిగేషన్ పెడుతున్నావు కదా, లేదు మేము నిజాయితీ పరులమే, ఇగో నేను ఇంత టాక్స్ పడుతున్నా, నా ఆడిట్ రిపోర్ట్ ఇది నువ్వు చెప్పాలి కదా, 100% చెప్పాలి కదా. మా మీద ఏడ్చుకుని నువ్వు ఏం చెప్పినావు, వీళ్ళు 100, 1000, 2000 ఉంటే తాగివంటారు అంటున్నావు కదా, నిజాయితీగా నువ్వు పనిచేస్తావు, జిఎస్టీ కడతావు అంటున్నావు కదా, మరి ఆడిట్ చూపెట్టు. నువ్వు ఏది 100 గ్రాముల బిల్ చేసి 900 గ్రాములకు బ్లాక్లు అమ్ముతావు, మరి దాని మీద చెప్పాలి కదా. నేనేమంటున్నానంటే 100% జిఎస్టీ కడుతున్నామని, అన్ని ఆన్లైన్ పేమెంట్లు తీసుకుంటామని, కల్తీ వ్యాపారం చేస్తలేము, మేము నిజాయితీగా చేస్తున్నామని మీ మార్వాడి వాళ్ళందరూ కూడా, గుజరాతీ వాళ్ళందరూ, రాజస్థాన్ వాళ్ళందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించారు. ఇప్పుడు ప్రధానంగా ఈ డిమాండ్ ఎప్పుడు వచ్చిందంటే మార్వాడి వాళ్ళు తెలంగాణలో వచ్చి బిజినెస్ చేయడం అండ్ మళ్ళీ చేనేత కార్మికులు కావచ్చు ఇలాంటివన్నీ ఎవరైతే మన కుల వృత్తులు చేస్తారో ఆ బిజినెస్ లో ఎంటర్ అయినారని చెప్పేసి కూడా ఒక వాదన వినిపిస్తుంది. అయితే కొంతమంది ఏం చెప్తారు అంటే మీరు వదిలేరు కాబట్టి వాళ్ళు ఎంటర్ అయ్యారు బిజినెస్ లకి, సో మీరు కుల వృత్తులు ఎందుకు వదిలేరు, మీరు వదిలేరు కాబట్టి అందులోకి ఎంటర్ అయ్యారు అని చెప్పేసి కొంతమంది చెప్తారు. దానికి ఏమి సంబంధం? నేను దాని మీద స్పష్టమైన వివరణ ఇవ్వదలుచుకున్నాను. ఒక దుకాణం బట్టల షాప్ ఉన్నది, బట్టల షాప్ మనోడు పెడతాడు, అది ఎంఆర్పి 100 రూపాయలు సీరు ఉంటే పక్కకు ఒకటి పెడతాడు 70-80 రూపాయలకి పెడతాడు మాకు. ఎందుకంటే వాటికి వితౌట్ ఇంట్రెస్ట్ వస్తుంది, వానికి ఆల్రెడీ డబ్బు ఉంటుంది, రూపాయి పోయినా కానీ వాని బిజినెస్. మార్వాడీలకు ఎందుకు వ్యతిరేకిస్తున్నామంటే వాడు డెవలప్ కావాలి, వాని బిజినెస్ చేసుకోవాలని కాదు, పక్కోడు వాడు రాకుండా చూసే కుట్రనే, దాని మీద మా పోరాటం. వాడు ఏం చేస్తాడు, 100 ఎంఆర్పి పెట్టి నేను అమ్మితే, తెలంగాణ వాడు అమ్మితే, అది 60-70 పోతే 100 దగ్గర పోతాడు న్యాచురల్గా. ఏం చేస్తాడు, ఇక నన్ను నడుస్తలేను, నేను బిజినెస్ చేసినాక వాడు 150కి అమ్ముతాడు. మరి ఇటువంటి ధోరణిలో మేము వ్యతిరేకిస్తున్నాం, దానికే మా పోరాటం. నేను ఎందుకంటున్నా అంటే ఈ అంశం మీద మార్వాడీలో వచ్చినాక మీరు వదిలేస్తే పోతారు అంటారు కదా, దానికి పూర్తి విరుద్ధంగా ఉన్నది ప్రాక్టికల్గా చూస్తే. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. జియో వచ్చింది, ఫ్రీ ఇంటర్నెట్, ఫ్రీ కాల్స్, ఫ్రీ అది ఫ్రీ, ఈ ప్యాకేజ్ ఆ ప్యాకేజ్, 500కు 1000 రూపాయలకు మొబైల్ ఫోన్ ఇచ్చింది, అలవాటు చేసిండు. అలవాటు చేసినాక మిగతా ఆపరేటర్లు అంతా వెనక ముంగటయ్యారు, ఇక సిమ్లు అన్ని పాడిపోయినాయి. బిఎస్ఎన్ఎల్ జాతికి ఒక పెద్ద అసెట్ అది, దానికి ఉన్న ప్రాపర్టీస్ కానీ దానికి ఉన్న అసెట్స్ కానీ ఇంకెవరికి లేదు, వాళ్ళకు ఎల్ఐసీలకు తప్ప ఏం లేదు. వాళ్ళు కూడా వీళ్ళ దిక్కని మైనస్ అయిపోయారు. పరిస్థితి ఇప్పుడు ఏంటంటే బిఎస్ఎన్ఎల్ మూసుకునే స్థితికి అయింది. ఏం చేసారు, అలవాటు చేసారు దాన్ని మనం బంద్ చేసి ఇప్పుడు వాడు ఎంత చెప్తా అంత కట్టాలి. పొద్దున నాకు 339 ఉంటుంది, గంట తర్వాత 400 కొట్టాలి, కానీ మాట్లాడే అవకాశమే లేదు. అంటే ఏం చేసిండు, ఫస్ట్ అలవాటు చేసి మిగతా వ్యాపారస్తులను మిగతా కొలాబ్ చేసి ఆటోమేటిక్గా రేటింగ్. నేను ఇప్పుడు ఏదైతే ఉదాహరణ చెప్పినో ఆ ఉదాహరణ జియోని మీరు ఒక స్పష్టంగా చేయాలి. నిజంగా నరేంద్ర మోడీ దేశ అభివృద్ధి గురించి మాట్లాడతాడు, సనాతన ధర్మం అంటాడు, హిందుత్వ ధర్మం డెవలప్ కావాలి భారతదేశం అంటుండగా, మరి రిలయన్స్ కుల్లగొట్టేందుకు నువ్వు ఎందుకు బిఎస్ఎన్ఎల్కు డెవలప్ చేయాలి? డిజిటల్ ఇండియా కావాలి కదా, సో ఇంటర్నెట్ ప్రతి ఒక్కరికి అవైలబిలిటీ తీసుకొచ్చామని చెప్పి జియో మాట్లాడుతుంది, అలాగే గవర్నమెంట్ కూడా మాట్లాడుతుంది. నేను ఏమంటున్నా, జియో ఆపరేటింగ్ ఏం చేస్తారు తెలుసా, ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందంటే బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ వాడుకొని వీడు డెవలప్ అయ్యాడు. మరి అది ఎందుకు ఇచ్చినావు నువ్వు? అదే నువ్వు వీనికి ఇచ్చి వాంతం చేసే కంటే మా వాళ్ళకి బిఎస్ఎన్ఎల్కి ఇస్తే ఉద్యోగాలు వస్తాయి, గవర్నమెంట్కి జీడిపి పెరుగుతుంది, మా డిపార్ట్మెంట్ కూడా పెరుగుతుంది కదా. నీ ఉద్దేశపూర్వకంగా అక్కడ మార్వాడి వాళ్ళు ఈ రాజస్థాన్ వాళ్ళు గుజరాత్ వాళ్ళకి డెవలప్ చేయడానికే బిఎస్ఎన్ పండబెట్టి ఇక్కడ జియోను లేవట్ను. ఇదే పరిస్థితి తెలంగాణలో వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ వస్తారు, వాడు వ్యాపారం చేసుకోవడంలో నాకేం అభ్యంతరం లేదు, పక్కని వ్యాపారం లేకుండా తెలంగాణను వ్యాపారం లేకుండా మొదటి టార్గెట్ చేస్తాడు వాడు. ఆటోమేటిక్గా నేను కొలాప్స్ అయితే మళ్ళీ దానికి రేట్ ఏదైతే జియో ఫార్ములా భారతదేశంలో పోయిందో అదే జియో ఫార్ములానే తెలంగాణలో కూడా మార్వాడీలు చేస్తున్నారు. కాబట్టి దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం, అందుకు దాన్ని వ్యతిరేకంగా పనిచేస్తున్నాం. 100% గో బ్యాక్ మార్వాడి ఉద్యమం ప్రజలలో పోయింది. ఏ రాజకీయ పార్టీ వచ్చినా ఎవరు వచ్చినా ఆగే ప్రసక్తి లేదు. మీరు ఎన్ని
చేసినా కానీ మీరు హిందుత్వం అంటారు కదా, అదే మార్వాడీలు హిందుత్వంతో తెలంగాణలో గుడ్లు కూడా కబ్జాలు చేస్తున్నారు కదా, దాని మీద ఎందుకు మాట్లాడారు? అయితే ఇప్పుడు ఇంకోటి మీరు గో బ్యాక్ మార్వాడి అనే అంశం తీసుకున్నప్పుడు రోహింగ్యా ముస్లింల పైన ఎందుకు ఎత్తుతలేరు మీరు? వాళ్ళ మన దేశానికి థ్రెట్, మన తెలంగాణకి థ్రెట్ కదా, మరి మీరు దాని మీద ఎందుకు నినాదం తీసుకుంటలేరు అని చెప్పి మాధవలత గారు, రాజసింగ్ గారు, బండి సంజయ్ గారు, బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా అంటారు. చాలా మంది మీరేమంటారు? నేను ఏమంటున్నానంటే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఆట్రిక్ కొట్టిందమ్మా. అవును. అంటే 11 సంవత్సరాల నుంచి మీరే ఉన్నారు, హోమ్ మినిస్టర్ మీ దగ్గరనే ఉంది, మీ గుజరాత్ అని అమిత్ షా ఉన్నాడు, ప్రైమ్ మినిస్టర్ కూడా మీ గుజరాత్ నరేంద్ర మోడీ ఉన్నాడు. దానికి సంబంధించిన బీజేపీ నాయకులు ఇక్కడ ఎంపీలో ఉన్నారు. ప్రతి ఎంపీ ప్రతిసారి కూడా కేంద్ర మంత్రికి ఉంటాడు, హోమ్ మినిస్టర్ కూడా ఉంటాడు. ఇంతకుముందు కిషన్ రెడ్డి ఉంటే ఇప్పుడు ఈయన ఉన్నాడు. ఈ 11 సంవత్సరాలలో రోహింగ్యాలు ఆపుకోవడానికి నువ్వు తీసుకున్న చర్యలేందా? అసలు ఆపాల్సిన డ్యూటీ ఏముంది? నీది కదా, కేంద్ర హోం సహాయ మంత్రి కదా, నీది కదా. నీ కేంద్ర హోం సహాయ మంత్రి నువ్వు వీడుంటావు హైదరాబాద్లో, నీ పక్కకే రోహింగ్యాలు ఎట్లా వస్తారా? వాళ్ళకి ఆధార్ కార్డులు అవుతాయి, రేషన్ కార్డులు అవుతుంది, ఓటర్ ఐడి, ఎలక్షన్ తందాన్ని చూసినాం కదా, ఓటర్ ఐడి కార్డు, రేషన్ కార్డు ఎట్లయితుందా? కేంద్ర హోం సహాయ మంత్రి నువ్వు బండి సంజయ్ చెప్పాలి సమాధానం. అసలు ఆపాల్సిన డ్యూటీ ఉంది నీది. నా తెలంగాణ ఆత్మగౌరవం గురించి పోరాటం చేసే నా డ్యూటీ, నా డ్యూటీ నేను చేసుకోవాలి, నీ డ్యూటీ కూడా నేను చేయాలా? మరి నీకు ఎందుకు అది? నిజంగా నేను చెప్తున్నా, నేనేమంటున్నానంటే రోహింగ్యాలు హైదరాబాద్లో రావడానికి కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, మా అసమర్థత వల్ల దీన్ని రావడం జరిగిందని రాజీనామా చేయను. నిజంగా నీకు రోహింగ్యాల మీద భారతదేశం మీద ఎంత అది ఉన్నది కదా, నువ్వు రాజీనామా చేయి, ఆటోమేటిక్గా వేరేవాడు వచ్చి ఎట్లా చేయాలో చేసి నాకు ఇయ్యు, నువ్వు అదే హోమ్ మినిస్ట్రీ బండి సంజయ్ నువ్వు దిగి నాకు ఆ హోమ్ మినిస్ట్రీ ఇయ్యు, నేను పక్కా చేయాలి సత్తా ఉంది. ఎందుకంటే బాబాసాహెబ్ వారసులము, రాజ్యాంగం మీద నడిచేటోళ్ళము, రాజ్యాంగం ఏ విధంగా అమలు చేసుకుంటే మాకు అలాంటి వాళ్ళకి బెనిఫిట్ అవుతుందో విదేశీయులకు మనం ఏ విధంగా చేస్తాం మేము చేస్తాం. నీ అసమర్థ, నీ ఫెయిల్యూర్ తర్వాత రోహింగ్యాలు వస్తే దాన్ని కప్పిపుచ్చేసి మా మీద అంటావా? నిజంగా ఉద్యమం చేయాల్సింది వాళ్ళు భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుందా? మరి ఓల్డ్ సిటీలో ఉన్న బీజేపీలంతా మార్వాడీలంతా ఏం చేస్తారు? ఎవడాపాలి? అక్కడ బిజినెస్లు వాళ్ళతో కలిసి చేస్తారు. ఇంతెందుకు అసత్తుని ములాఖాత్ ఉండి కిషన్ రెడ్డి లేడని చెప్పమని ధైర్యంగా ధైర్యంగా ఉంటే మాకొచ్చి హిందుత్వం విరగొడుతున్నా అంటున్నారు కదా, మరి నీకెందుకు వాళ్ళతో సంబంధం? రోహింగ్యాలు అక్రమ చొరబాటుదారుల బాధ్యత అంతా కూడా భారతీయ జనతా పార్టీదే, ముఖ్యంగా బండి సంజయ్ లాంటి కేంద్ర హోం సహాయ మంత్రిదే. సో ఫైనల్ గా చెప్పండి, ఈ ఉద్యమం ఎక్కడి వరకు పోతుంది? నీరు ఆరిపోతుందా, లేక ఉద్యమం ఇంకా బలంగా ఉంటుందా? ఎక్కడి వరకు పోతుంది? ఎందుకంటే కొంతమంది ఇది కేవలం టెంపరీగా వచ్చిన ఉద్యమం, కొంతమంది డబ్బుల కోసం వచ్చిన ఉద్యమం, కొంతమంది పలుకుబడి కోసం వచ్చిన ఉద్యమం, కొంతమంది బీసీల రిజర్వేషన్ పోవడానికి వచ్చిన. సో ఎప్పటి వరకు ఉండబోతుంది ఈ ఉద్యమం? ఎక్కడి వరకు వెళ్తుంది? అసలు కంప్లీట్ వెళ్తుందా లేకపోతే సైలెంట్ అయిపోతుందా? నేను ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా, బాబాసాహెబ్ వారసునిగా, ఈరోజు ఏదైతే గోబ్యాక్ మార్వాడి యుద్ధం ఉందో, గతంలో గోబ్యాక్ ఆంధ్ర అని ఎట్లయితే ఇడ్లీ సాంబార్ చెప్పినామో దానికంటే రెట్టింపు స్థాయిలో జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆ స్పందన చూడాలి. ఏ రోజైతే మోండా మార్కెట్లో జరిగిందో వితిన్ 24 అవర్స్లో జిల్లా వ్యాప్తంగా ధర్నాలు జరిగాయి. మేము ప్రశ్నించిన పాపానికి మా మీదనేమో టాస్క్ ఫోర్స్లు, ఎస్ఓటీలు, వాడు దాడి చేసిందని బహిరంగంగా క్లియర్గా కనిపిస్తున్నా వానికి స్టేషన్ బెయిల్ ఇచ్చి ఇంటికి పంపిస్తున్నారు. ఇది మీ చేతులలో లేదు. రాజకీయ పార్టీలో మొన్న మహేష్ కుమార్ గౌడ్ కూడా మార్వాడీలకు ఎవరికి ఓటేది లేదన్నాడు. ఆయన అవగాహన రహితానికి నిదర్శనం అది. మేమేమంటున్నాం, మీ రాజకీయ పార్టీలు అంతా పోరి, మార్వాడీలు ఎంబడి పోరి. మార్వాడీలు ఎంబడి ఉన్న రాజకీయ పార్టీలు ఒకవైపు అయితే, రేపు తెలంగాణ సమాజం ఎస్సీ ఎస్టీ బీసీ కుల వృత్తులు వాళ్ళందరం కూడా ఒకవైపు అవుతాం. అప్పుడు మీ పరిస్థితి ఏముంటుందో ఆలోచించుకోండి అని మేము తెలియజేస్తున్నాము. ఎవరైనా కానీ మొదటగా ఈ మార్వాడీల ఇష్యూ గోబ్యాక్ మీద మాట్లాడే రాజకీయ పార్టీ నాయకులకు హెచ్చరిస్తున్నాం. ఎడ్ల సాయి కిరణ్ మీద మార్కెట్ పిఎస్ లిమిట్స్లో గుజరాతీ గుండాలు, మార్వాడీ గుండాలు దాడి చేసిందని ఫస్ట్ ఖండించండి. వాళ్ళని అరెస్ట్ చేయాలని మీరు డిమాండ్ చేయండి. ఇవి డిమాండ్ల మీరు మాట్లాడిన తర్వాత ఏదైతే రోహింగ్యాలకు వాళ్ళ జొరబాటుకు కారణము కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని మీరు ఒప్పుకోండి. అప్పుడు గోబ్యాక్ మార్వాడి ఉద్యమం మీద మాట్లాడేది. మేము పేడ్ ఆర్టిస్టులమా? అసలైన ఉద్యమకారులం. గతంలో కూడా ఆంధ్ర గోబ్యాక్ అంటే మీరు ఇట్లనే అన్నారు, పే బ్యాక్ పోయి లగడపాటి మీద వాన్ దగ్గర వీని దగ్గర రామోజీ దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు. ఏమైంది ఈరోజు?
రేపు కూడా ఈ మార్వాడి గో బ్యాక్ ఉద్యమం 100% సక్సెస్ అవుతాము, మేము గెలుస్తాము. మీ రాజకీయ పార్టీలు అందరూ కూడా ఆ మార్వాడి వైపు ఉండి అవసరం ఉంటే మిమ్మల్ని కూడా గో బ్యాక్ అంటామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.